నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. కుమారి ఆంటీ అలియాస్ దాసరి సాయి కుమారి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె అంత ఫేమస్. మరి హైదరాబాద్ లోని రోడ్ సైడ్ మీల్స్ బిజినెస్ చేస్తున్న ఈమె పేరు ఇటీవల సోషల్ మీడియాలో తెగ మారుమోగిపోయింది. దీంతో ఆమె ఫుడ్ స్టాల్ ముందు జనం క్యూ కట్టడం ఎక్కువైంది. అటుగా వెళుతున్న వాహనాలు రాకపోకలకు ఇబ్బంది కలగడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. దీంతో ఆమె బిజినెస్ క్లోజ్ అయింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జోక్యం చేసుకుని కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ హోటల్ ను ఓపెన్ చేయించారు. దీంతో కుమారి ఆంటీ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో రీసౌండ్ చేసింది. అదే అదునుగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్, టీవీ ఛానల్స్ ఆమె ఇంటర్వ్యూలు తీసుకున్నాయి. ఆమెను సెలబ్రిటీని చేశాయి. ఇక ఈ క్రమంలోనే కుమారి ఆంటీకి మరో బంపర్ ఆఫర్ దక్కింది. ఈమె బిగ్ బాస్ సీజన్ 8 లోకి ఎంట్రీ ఇవ్వడం పక్కా అనే న్యూస్ వస్తోంది. ఇప్పటికే 7 సీజన్లు సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుని బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ఇక అయితే త్వరలోనే మరో సీజన్ స్టార్ట్ కానుంది. 8వ సీజన్ కోసం ఇప్పటికీ కంటెస్టెంట్ల వేట కూడా మొదలైంది. యాంకర్, సీరియల్ యాక్టర్స్, సోషల్ మీడియా స్టార్స్ ఇలా నెట్టింట ఫేమస్ అయిన వారిని హౌస్ లోకి తీసుకురావాలని బిగ్ బాస్ టీం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే కొందరితో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. మరి ఈ నేపథ్యంలో కుమారి ఆంటీని కూడా బిగ్ బాస్ కి రావాలని ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఆమె ఇంకా తుది నిర్ణయం చెప్పలేదని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.